Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is enmity. A friendship with the world is the enmity with God. Friendship with the world is enmity with God. ఈ లోకంతో స్నేహము దేవునితో వైరము. The text is from the Epistle of James chapter 4 verse 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలా భయంకరమైన మాట ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాన్ని ఈ నూతన సంవత్సరం ముందు మన గమనాన్ని తీసుకుని వస్తున్నాడు. గత సంవత్సరం అంతా లోకంతో స్నేహం చేసావేమో. వరల్డ్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ మీన్స్ అడాప్టింగ్ ది వరల్డ్లీ ప్రిన్సిపల్స్, otherwise following the course of the world according to Romans 12 verses 2. ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఎందుకని అపొస్తలుడు పౌలు? ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. లోకంలో ఉన్నాం మనం. నిజమే, దేవుదేవ లోకం నుంచి ప్రత్యేకించాడు, నిలబెట్టాడు. ఈ లోకంతో మనం ఉండకూడదు. లోకంని సహించినట్టయితే లోకం ప్రేమిస్తుంది, లోకాన్ని ద్వేషిస్తే అది మనం ద్వేషిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు లోకం ద్వేషించింది. మనం క్రీస్తు వారం కాబట్టి లోకం మనం ద్వేషిస్తుంది. మేక్ ఫ్రెండ్షిప్ ద వరల్డ్, దట్ మీన్స్ యు ఆర్ ఎనిమిటీ విత్ గాడ్. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన కాలం అన్ఫెయిత్ఫుల్ టు గాడ్, దేవునితో సంబంధ బాంధవ్యాలు తెగిపోయి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం మరి మొదటి 23 వచనాలు గమనిస్తే, God showed unfailing love to Israel. He responded with faithlessness, with immorality and idolatry. పాత నిబంధన కాలంలో God as husband of his people. Isaiah 54:5. Believers are his bride, according to Ephesians chapter 5 verses 22-23. That they turn away from God. They turn away their hearts from God and fall in love with the world. Many people are fallen in love with the world. లోక ప్రేమలో లోకాన్ని ప్రేమించి ఆ లోక ప్రేమలో పడిపోయిన వారు ఎందరో ఉన్నారు. దావీదు లోక ప్రేమలో పడిపోయి తిరిగి లేచాడు, పశ్చాత్తాపతుడయ్యాడు ఆయన. కాబట్టి మెనీ పీపుల్ ఆర్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద వరల్డ్. కాబట్టి లోకమునైనను లోకమును వాడు ప్రేమించకుడి. యోహాను సువార్తికుడు రాస్తాడు తన మొదటి పత్రికలో, లోకమునైనను లోకమును వాడు ప్రేమించకుడి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకం ఎంతగానో ప్రేమించడానికి అర్థం ఏంటనగా ప్రతి పాపిని ప్రేమించాడు కానీ లోకంలో వాటిని ప్రేమించలేదు. యేసు పాపిని ప్రేమించాడు, లోకంలో పాపిని ప్రేమించాడు కానీ లోకాన్ని ప్రేమించలేదు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవుడము, వాటిని ప్రేమిస్తున్న వారు కనిపిస్తున్నారు. ఆ తండ్రి వల్ల పుట్టినవి కావు. కాబట్టి మనము ఈ ప్రపంచం యొక్క లోకం యొక్క పద్ధతులకు మనము లోను కాకూడదు. లోకం యొక్క నమ్మకాలు ఏమి కావచ్చు, విలువలే కావచ్చు, నైతిక విషయాలు కావచ్చు, దే ఆర్ అపోజ్ టు గాడ్. అవి దేవునికి వ్యతిరేకమైనవి. ద వరల్డ్ సిస్టమ్, ద వరల్డ్ ఆర్డర్ ఇస్ అపోజ్ టు గాడ్. ఒక దినం రాబోతున్నది, అంత్యక్రీస్తు పరిపాలనలో వన్ వరల్డ్ ఆర్డర్, లోకమంతా ఒకే ఆర్డర్, వరల్డ్ వన్ సిస్టమ్. సంఘం ఆ సమయంలో పైకెత్తబడుతుంది. నిలబడిన వారు ఆ వరల్డ్ సిస్టమ్ను పాటించకపోతే
వారికి శ్రమలు ఎదురవుతాయి. ట్రిబులేషన్ పీరియడ్, అది భయంకరమైనది. కాబట్టి ఈనాడు ఆ జన్మ రాకముందే ఈనాడు చాలామంది కూడా దే ఆర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. ప్రభు నీతో స్నేహించి ఆశిస్తున్నాడు, కానీ ఆయన స్నేహాన్ని ఆశించక నీవు లోక స్నేహాన్ని ఆశించి యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ద వరల్డ్ అండ్ వరల్డ్ సిస్టమ్. కాబట్టి ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. కాబట్టి అంటున్నాడు, మనం లోకంతో స్నేహం చేయక లెట్ us మేక్ ఫ్రెండ్షిప్ విత్ క్రైస్ట్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతి స్తోత్రం నాయన. లోకంతో స్నేహం చేయగోరువాడు దేవుని శత్రువైపోతాం, మీకు శత్రువైపోతాం తండ్రి. ఒకప్పుడు శత్రులమై ఉండగా ప్రభు మమ్మల్ని ప్రేమించిన ఆయన రక్షించారు, కృపచేత విమోచించారు. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడు కూడా రక్షించబడి కూడా నీకు శత్రులమై జీవించే వారు ఎందరో ఉన్నారు తండ్రి. ఆ రీతిగా కాకుండా తండ్రి, లోకతో స్నేహించక, లోకము నాటి ప్రేమించక, నిన్ను ప్రేమించి మీతో స్నేహం చేయగోరి తండ్రి, మీరే ఆకర్షితులు అవటానికి కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.